తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి వెనుక కేంద్రంలో బీజేపీ పాత్ర ఉందని, విజయ్కి అధికారం దక్కకుండా బీజేపీ గవర్నర్ ద్వారా గేమ్ ఆడిస్తోంది అన్నది కొందరి వాదన. గవర్నర్లు బీజేపీ ఏజెంట్స్ గా మారారని కపిల్ సిబల్ లాంటి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని నమ్మొచ్చంటారా? స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు ఆయన బీజేపీ నాయకుడు, తమిళనాడు గవర్నర్, గతంలో గోవా బీజేపీ నాయకుడు. సో అందులో దాపరికం కూడా ఏం లేదు కదా. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోమో అనుకూల గవర్నర్లు ఉంటారు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో తలకాయ నొప్పులు తెచ్చే గవర్నర్లు ఉంటారు. తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్గా ఉన్నారు, కేసీఆర్తో రోజు ఘర్షణ పడ్డారు. తర్వాత ఆమె ఏమయ్యారు, గవర్నర్ పదవి అయిపోవడంతోనే ఆమె తమిళనాడులో బీజేపీ తరఫున ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు కదా. సో అందువల్ల గవర్నర్లు ఓపెన్గానే భారతీయ జనతా పార్టీ నాయకులే గవర్నర్లుగా ఉంటున్నారు. సో బీజేపీకి ప్రజలు అక్కడ తమిళనాడులో తిరస్కరించారు, ఒకటే సీట్ ఇచ్చారు. సో ఇలా దొడ్డిదారిన గవర్నర్ ద్వారా నేను అధికారాన్ని చెలాయిస్తా అంటున్నారు. తమిళ ప్రజలు ఏమైనా గవర్నర్ని ఎన్నుకున్నారా? ఈ రకమైన ధోరణి వల్లనే దేశంలో ప్రాంతీయ పార్టీలు పెరిగాయి, జాతీయ పార్టీలు బలహీనపడ్డాయి. కాంగ్రెస్ పాలనలో ఇలాగే చేస్తే ఆఖరి కాంగ్రెస్ ఫుట్ ప్రింట్ అంతా తగ్గిపోయింది. ప్రాంతీయ భావాలు ఎందుకు మొదలయ్యాయి? ఇప్పుడు తమిళ ప్రజలు ఏమనుకోవాలి, మేము ఓట్లేసి విజయాన్ని గెలిపిస్తే ఈ గోవా అతను వచ్చి మమ్మల్ని ఎట్లా పాలిస్తాడు అనేటువంటి భావన రాదా? అందుకే మొదలే కేంద్ర ఆధిపత్యానికి వ్యతిరేకంగా, హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్న గడ్డ అది. సో ఇప్పుడు ఇది మరింతగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, ఇది దేశ సమైక్యతను కూడా దెబ్బతీస్తుంది. ఇలాంటి చర్యల వల్ల ఏమవుతుందంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు పూర్తిగా చెడిపోతాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తున్నది ఏంటి? గవర్నర్లు రాజ్యాంగ ప్రతినిధులుగా రాష్ట్రాల్లో పనిచేయాలి, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేయకూడదు అని. అందువల్ల స్పష్టంగా ఇది రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామిక వ్యవస్థకు ఒక రకంగా తూట్లు పడవడం.